హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సరస్వతి ఆకుల జ్యూస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే దాని ఉపయోగాలు ఏంటనేది కూడా తెలుసుకుందాము. ఈ జ్యూస్కి కావాల్సిన పదార్థాలని చూద్దాం. క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, టొమాటో ముక్కలు, సగం బద్ద నిమ్మకాయ, తగినంత చక్కెర వేసుకోండి. సరస్వతి ఆకులు ఒక గ్లాస్ జ్యూస్కి ఒక 20 ఆకుల వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక జ్యూసర్ని తీసుకొని అందులో ఇవి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఈలోపు వేసుకునేలోపు వీటి యూజెస్ ఏంటనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనం సరస్వతి ఆకు గురించి చెప్పుకుందామండి. సరస్వతి ఆకు జ్యూస్ తాగటం వల్ల స్కిన్ అలర్జీస్ ఉన్న, మతిమరుపు ఉన్న తగ్గిపోతుందండి. 3 మంత్స్ కంటిన్యూగా ఈ జ్యూస్ తాగినట్లయితే కనుక ఎటువంటి చర్మ సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. తర్వాత టొమాటో, బ్లడ్ ప్యూరిఫై చేయడానికి టొమాటో బాగా యూజ్ అవుతుందని మన అందరికీ తెలుసు కదా. తర్వాత బీట్రూట్ బ్లడ్ కొత్తగా పుట్టించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అది. ఎందుకంటే మనము బయటికి వెళ్ళి జ్యూస్ షాప్ దగ్గర బీట్రూట్ జ్యూస్ ఇవ్వండి ఏదన్నా సపరేట్గా తీసుకుంటాం, కానీ ఇలా కంబైన్డ్ జ్యూస్ అనేది మనకి ఏ జ్యూస్ షాప్ వాళ్ళు చేయరండి. అది కూడా ఈ ఆకులతో అంటే అసలు చేయరు. తర్వాత ఇందులో క్యారెట్ని కూడా యూజ్ చేసాం కదా. క్యారెట్ అనేది కంటి సమస్యలు, రెటీనా సమస్యలు ఇలా ఏ ఉన్నా కూడా క్యారెట్ తినటం వల్ల కానీ, క్యారెట్ జ్యూస్ వల్ల కానీ అవి దూరం అయిపోతాయండి. ఏంటంటే మనం పిల్లలకి ఇవన్నీ విడివిడిగా తినిపిస్తే వాళ్ళే కదండి, మనం కూడా తినలేం కదా. అందుకని ఈ విధంగా జ్యూస్ చేసుకున్నట్లయితే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా కాదనకుండా తాగుతారు. ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే మనం వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ కూడా తగ్గించవచ్చు. ఈ రోజుల్లో పిల్లలకి చాలా రకాల మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు. అది చాలా రకాల కారణాల వల్ల కావచ్చు. ఏదంటే జ్ఞాపక శక్తికి అయి ఉండొచ్చు, బలం లేక, లేదంటే తినట్లేదని, ఇలా చాలా రకాల కారణాలు చెప్తారు. కానీ ఏంటంటే మనం ఇలా న్యాచురల్గా డ్రింక్స్ కానీ, లేదంటే ఆకుకూరలు ఇప్పుడు అందరూ మామూలుగా మర్చిపోయారండి చాలా వరకు. నేను నా ఛానల్లో గుంటకన్నాకుతో పచ్చడి చేసి పెట్టాను. 3 days కనుక ఆ పచ్చడి తిన్నట్లయితే పిల్లలు అసలు మాకు అన్నం పెట్టమ్మా అని అడుగుతారండి. అంత డిఫరెంట్ మీరు 3 daysలో చూడొచ్చు. ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా అమ్మ నాకు అన్నం పెట్టు అన్న మాట పిల్లలతో అనిపించలేము. సో మీరు ఆ వీడియో కూడా చూడండి. ఇదండి ఈ జ్యూస్ విశేషాలని చెప్పుకున్నాం కదా. ఇన్ని రకాల విటమిన్స్తో మనం జ్యూస్ చేసుకున్నాం కదా. ఇది ఒక రకంగా చెప్పాలంటే మల్టీవిటమిన్ జ్యూస్ అని చెప్పుకోవచ్చండి. అంత బాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ని ఇంట్లో మీరు కూడా తయారు చేసుకుని దీని ఉపయోగాలు, దీని టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.